శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోటబొమ్మాళి మండలం ఎత్తిరాలపాడు వద్ద నేషనల్ హైవేపై వేకువజామున జరిగిన ఈ దుర్ఘటనలో 4 వ్యక్తులు అక్కడికక్కడ మృతి చెందారు. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన తుఫాను వాహనం ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో మరో 2 తీవ్ర గాయాలు కాగా వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను భోరోజ్ సింగ్ పవర్, విజయ్ సింగ్ తోమార్, ఉషీర్ సింగ్, సంతోషి భాగ్య గుర్తించారు. ఇక మృతదేహాలను కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు కోటబొమ్మాళి పోలీసులు వెల్లడించారు. బాపట్ల జిల్లా చీరాల మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విజయనగర కాలనీ వద్ద జాతీయ రహదారిపై ఇక రామపురం బీచ్ నుంచి గుంటూరు వెళ్తున్న కారు అకస్మాత్తుగా గొర్రెల మందను బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 12 గొర్రెలు అక్కడికక్కడ మృతి చెందాయి. మరో 5 గొర్రెలకు తీవ్ర గాయాలు కావడంతో వాటిని చికిత్స నిమిత్తం పశు వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదం కారణంగా తమకు సుమారు 3 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని గొర్రెల కాపర్లు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ గొర్రెలు పెట్టుకుంటూ జీవనం సాగిస్తుంటాం. నిన్న సాయంత్రం కొచ్చి నుండి కోనార్మలం వైపు డాక్టర్ తీసుకెళ్తుండగా రామాపురం నుండి బీచ్ నుండి వస్తా కార్లు 5 గొర్రెలు వచ్చి దీన్ని తీసుకోవడం జరిగింది. 12 గొర్రెలు చనిపోయినా 5 గొర్రెలు గాయాలు జరిగింది. ఈయన గొర్రెలు యజమాని ఊరికెళ్ళున్నాడు. ఆ గొర్రెలు ఆయన జీవనం, దానికి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. మాది గోనవరపాలెం అండి. ఈ గొర్రెలు పెట్టుకుంటూ జీవనం సాగిస్తుంటాం. నిన్న సాయంత్రం కొచ్చి నుండి కోనార్మలం వైపు డాక్టర్ తీసుకెళ్తుండగా రామాపురం నుండి బీచ్ నుండి వస్తా కార్లు 5 గొర్రెలు వచ్చి దీన్ని తీసుకోవడం జరిగింది. 12 గొర్రెలు చనిపోయినా 5 గొర్రెలు గాయాలు జరిగింది. ఈయన గొర్రెలు యజమాని ఊరికెళ్ళున్నాడు. ఆ గొర్రెలు ఆయన జీవనం,